రాష్ట్ర కేబినెట్లో వరంగల్కి కీలక శాఖ దక్కింది. 37 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు దక్కాయి. ఎర్రబెల్లికి మంత్రి పదవిపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆనందం ఉన్నా కేబినెట్లో ఒక్క మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. రెండో విడతపై ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆయనకి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పదవి దక్కింది. అయితే వరంగల్కు 2 మంత్రి పదవులు వస్తాయనుకున్నా ఈసారి ఒక్కరితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆశావాహులు మరో విడత విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం ఆవిర్భవించాక మొదటి సర్కార్లో వరంగల్ నుంచి 3 కీలకమైన పదవుల్లో కొనసాగారు. డిప్యూటీ సీఎంతో సహా 2 మంత్రి పదవులు, శాసనసభ స్పీకర్ పదవి ఉన్నాయి. రెండోసారి ఏర్పడిన ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్లో ఎర్రబెల్లి ఒకే ఒక్కడుగా వరంగల్ నుంచి మంత్రిగా నిలిచారు. ఓరుగల్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కార్లో అంత ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో మొదటి ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ తాటికొండ రాజయ్యకు అవకాశం ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలను అప్పగించారు. శాసనసభ స్పీకర్ పదవి మధుసూదనాచారికి దక్కింది. ఇక రెండో విస్తరణలో అప్పటి ములుగు ఎమ్మెల్యే చందులాల్కిచ్చి గిరిజన సంక్షేమం, టూరిజం శాఖలు అప్పగించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డాక్టర్ రాజయ్య డిప్యూటీ మంత్రి పదవులను కోల్పోయారు. కానీ మళ్లీ డిప్యూటీ సీఎం పదవి వరంగల్ జిల్లా వాసికే దక్కింది. సీనియర్ నేత, వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఇలా గత సర్కార్లో 2 మంత్రి పదవులు, ఒక శాసనసభ స్పీకర్ పదవి దక్కాయి. ఇక 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 సెగ్మెంట్లలో ఘన విజయం సాధించింది. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన చందులాల్, స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలోనూ కేబినెట్ లో అదే స్థాయిలో చోటు దక్కుతుందని భావించారు. ఈ కేబినెట్ లో కరీంనగర్ జిల్లాకు 2, మహబూబ్ నగర్ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కగా నిజామాబాద్ జిల్లాకు స్పీకర్, మంత్రి పదవి వచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. గత సర్కార్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మొన్నటి సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు. స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్, జనగామ నియోజకవర్గాల్లో గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మొదటి విడతలో సీనియర్ అయిన కడియంకు మంత్రి పదవి వస్తుందని భావించిన నిరాశే మిగిలింది. ఇక 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి రెడ్డి నాయక్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తనకు సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని, ఎస్టీ కేటగిరీలో పదవి దక్కుతుందని ఆశించారు. కొత్తగా తమకు అవకాశం వస్తుందని ఆశించిన ఎమ్మెల్యేలందరూ ఎదురు చూపులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా, పార్టీకి అత్యంత విశ్వసనీయ నేతగా పేరుంది. కేటీఆర్ కు గట్టి ఫాలోవర్ అయిన వినయ్ కు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు అనుకున్నారు. ఇక కడియం శ్రీహరికి మంత్రి పదవి రాకపోతే ఎస్సీ కేటగిరీలో అత్యధిక మెజారిటీతో రెండోసారి గెలిచిన ఆరూరి రమేష్ పేరును పరిశీలించారన్న వార్తలు వచ్చాయి. ఆయన కూడా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. కేసీఆర్ కేబినెట్ లో మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా తర్వాత విస్తరణపై ఓరుగల్లు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరో మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ లాంటి కీలక పదవులతో పాటు విప్లు, పార్లమెంట్ సెక్రటరీగా మరికొందరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.